బీఆర్ఎస్ నాయకుడు గాయకుడు దివంగత సాయి చంద్ మాట పాట ఒక్కో తూటలాగా పేలేవని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సాయి చంద్ రెండో వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. సాయి చంద్ను ఉద్యమ సమయంలో 3 సార్లు జైల్లో పెట్టినా భయపడకుండా సగర్వంగా జై తెలంగాణ అన్న అసలైన ఉద్యమకారుడని హరీష్ రావు అన్నారు. జై తెలంగాణ అనని వ్యక్తి ప్రస్తుతం సీఎంగా ఉన్నాడంటే సాయి చంద్ ఎంత బాధపడుతున్నాడో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ సాయి చంద్ ఉండుంటే తన పాటలతో ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసేవాడన్నారు హరీష్ రావు. 2 సంవత్సరాలైందంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను. కాలం గడిచింది. సాయి జ్ఞాపకాలు నా మదిలో, మనందరి మదిలో మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. సాయి చంద్ను మనం కొంతమంది ఒక గాయకుడిగా చూస్తారు. సాయి ఒక గాయకుడే కాదు, ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఒక కవి, ఒక రచయిత, ఒక వాగ్గేయకారుడు, ఒక అద్భుతమైనటువంటి గాయకుడు సాయి చంద్. నిజంగా సాయి కేసీఆర్ గారికి, కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకులో ఒక కుటుంబ సభ్యుడిగా మారాడు సాయి చంద్. సాయి చంద్ ఒక్కొక్క మాట ఒక తూట అలా పేలుతుండే, ఒక్కొక్క పాట ఒక తూట అలా పేలుతుండే. అది ఏ పాట అయినా సరే, అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి, పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం. ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది. అంత గొప్పగా, అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు. సాయి ఉద్యమంలో కూడా, తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ 3 సార్లు చెర్లపల్లి జైలుకు పోయాడు. జైలుకు పోయినా బాధపడలే. తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు. సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జై తెలంగాణ అన్నాడు. ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు. సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు. ఏ దానికి తల ఒగ్గలే. నా నాయకుడు కేసీఆర్, నా పార్టీ బీఆర్ఎస్, నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు. నిజంగా ఈరోజు సాయి ఉండుంటే ఎంత బాధపడి ఉండేవాడు. జై తెలంగాణ అని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే సాయి గుండె ఎంత బాధపడేదో. ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నాడు రేవంత్ రెడ్డి. జై తెలంగాణ అననివాడు ఇవాళ ఏం మాట్లాడుతుండు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మాట్లాడుతుండు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేయడం. కేసీఆర్ అంటే ఉద్యమం, కేసీఆర్ అంటే అభివృద్ధి, కేసీఆర్ అంటే సంక్షేమం. ఇవాళ అటువంటి మాటలు నిజంగా వింటుంటే మనం ఎలాగూ పోరాడుతున్నాం, కానీ సాయి చంద్ బతికుంటే భూమి దద్దరిల్లేలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేవాడు. ఎన్ని పాటలు పాడేవాడో, తెలంగాణ సమాజంలో ఎంత ఆయన ప్రభావితం చేసేవాడు. మొన్న బీఆర్ఎస్ రజతోత్సవం జరుపుకున్నది. ఆ రజతోత్సవ సభలో వేదిక మీద కూర్చొని నా పక్కన కూర్చున్న వాళ్ళతో సాయి లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది అని దాదాపు 10 నిమిషాలు నేను ఆ సభలో సాయినే యాద్ చేసుకున్నాను. ఈరోజు సాయి విగ్రహాన్ని నేను ఆవిష్కరిస్తున్నా అంటే నా గుండె బరువెక్కుతా ఉంది. ఇంత చిన్న వయసులో సాయి మనను వదిలిపోవడం నిజంగా ఇది చాలా చాలా బాధకరం. ఇలా సాయికి మనం నిజమైన నివాళి అర్పించాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇవాళ మనందరం కూడా ముందుకు పోవాలి. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే జై తెలంగాణ అనే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఇవాళ నై తెలంగాణ అనే ప్రభుత్వం వచ్చింది. జై తెలంగాణ గవర్నమెంట్ పోయింది, నై తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. సాయి ఏమంటాడు? మాట్లాడితే జై తెలంగాణ అంటాడు. మళ్ళీ జై తెలంగాణ గవర్నమెంట్ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఆ దిశగా సాయి అభిమానులుగా మీరందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ